హాయ్ అండి. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈ 9 రోజులు చాలా ప్రత్యేకంగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి కదా అమ్మవారికి. వీధిలో కూడా అమ్మవారిని పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజైతే శుక్రవారం కదండీ! చాలా ప్రత్యేకంగా అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. మామూలుగానే మనం శుక్రవారం అంటే చాలా ఇల్లంతా కలకలగా ఉంటుంది. ఇంకా ఈ దేవీ నవరాత్రులలో ఇంకా చాలా ప్రత్యేకంగా అయితే పూజలైతే చేస్తూ ఉంటాం కదా! మా ఇంట్లో కూడా ఈరోజు నేను కొంచెం స్పెషల్‌గానే పూజ చేసుకుంటూ ఉన్నానండి. అలాగే అమ్మవారికి ప్రసాదం కూడా చేద్దామనుకున్నాను. అందుకనే నైటే మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాననమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఊడ్చడం, చల్లడం ఇలాంటివైతే చేసేసుకున్నాను. అలాగే స్టవ్ కూడా మార్నింగ్ మళ్ళీ ఒకసారి అయితే నీట్‌గా తుడిచేసానండి. ఇలాగ తుడిచిన తర్వాత మొత్తం బొట్లు కూడా పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత నేను ప్రసాదం కోసం రెడీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసాననమాట. ఇలాగ ప్రత్యేకంగా ఒక గిన్నె అయితే పెట్టుకుంటాను. ప్రసాదం ఎప్పుడు చేసినా ఇలాగా ఒక గిన్నె సపరేట్‌గా పెట్టేసుకొని ఈ గిన్నెలోనే చేస్తూ ఉంటాననమాట. ఇంక ఈరోజు వచ్చేసి నేను పరమాన్నం అయితే చేస్తున్నానండి. ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజు కదా! కట్ట పొంగలి చేస్తే చాలా మంచిదంట. కాకపోతే నాకు దాని ప్రాసెస్ అంత క్లియర్‌గా తెలియదండి. అందుకనే మనకొచ్చింది ఏదో చేసేసుకుందాం అనేసి పరమాన్నం అయితే చేస్తున్నాను. అమ్మవారికి ఇది కూడా చాలా ఇష్టమే కదండీ! అందుకనేసి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాగి అంబలి కూడా చేస్తున్నాను. దానికోసం ఇక్కడ వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా పాలు మరుగుతున్నాయి, వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి. అలాగే బియ్యం కూడా నానపెట్టేశాను కదా! ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయండి. ఇలాగ గడప పూజించుకోవాలి. అలాగే గడపకంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాననమాట. ఇంకా ఇక్కడ పసుపు రాసేసుకొని చక్కగా బొట్లయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఈ పనులన్నీ చూడడానికి చాలా సింపుల్‌గా కనిపిస్తాయి కానీ చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఈ పనులు చేస్తూనే అక్కడ స్టవ్ పైన ఏంటి ఎలా అనేది అది కూడా చూసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎర్రమట్టి లేని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదొచ్చేసి పేరు మర్చిపోయాను కానీ ఇంకా ఇది అమ్మవారికి మనం వ్రతం చేసేటప్పుడైతే నేను తీసుకొచ్చాననమాట ఈ ప్యాకెట్. అప్పుడు యూస్ చేసి ఇంకా కొంచెం ఉంటే పక్కకు పెట్టేశాను. ఇంకా ఈరోజైతే ఇలాగ పెట్టేస్తున్నాననమాట. ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా! మనం సేమ్ ఎర్రమట్టి తీసుకొని అలికితే ఎంత బాగుంటుందో అలానే ఉంటుందన్నమాట. ఇంకా అలికేసి ముగ్గైతే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ప్రత్యేకమైన కళ వచ్చేసింది ఇంటి ముందుకు మొత్తం కూడా. ఇంకా నేనైతే ఇంటి ముందు ముగ్గు వేయడానికి రాళ్ళ ముగ్గు అయితే యూస్ చేస్తాను. అదే గడపకు కానీ ఇంట్లో ఎక్కడైనా ముగ్గు వేయడానికైతే ముగ్గు పిండి అంటే బియ్యం పిండి అయితే యూస్ చేస్తానండి. ఇంక ఇక్కడ పనులన్నీ అయిపోతూనే ఉన్నాయి. అవి అయిపోయే లోపైతే ఇక్కడ పాలు మరిగిపోయాయండి. అందులోకి అయితే నానపెట్టుకొని ఉంచుకున్న బియ్యం వేసేసాను అనమాట. అలాగే ఇక్కడ వాటర్ కూడా మరిగిపోయాయండి. కొంచెం అయితే సాల్ట్ వేసేసాను. ఇంకా ఒక గిన్నె తీసుకొని మనము రాగి పిండి ఉంటుంది కదా! దాన్ని తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలాగ వాటర్ వేసేసి పలుచగా అయితే కలిపేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని అయితే వేసేసుకోండి. ఇంకా ఇలాగ నీళ్ళన్నీ మరిగిపోయిన తర్వాత అది ఉండలు లేకుండా కలిపేసి ఆ పిండిని మొత్తం కూడా ఈ వాటర్లోకి వేసేసి మంచిగా కలపాలండి. ఈ టైంలో ఎక్కువగా కలపాలి అనమాట. ఉండలు కట్టకుండా మంచిగా వచ్చేస్తాయి. ఇంకా ఇవన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. రెడీ అయ్యే లోపైతే ఇక్కడ నేను పూజ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా మొన్నైతే అమావాస్య ఉండింది కదండి! నిన్న మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. నిన్న నైట్ ఇంకా పూజ సామాన్లు కూడా నీట్‌గా తోమేసుకొని మంచిగా పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. పువ్వులు కూడా నిన్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెప్పించేసుకున్నాను. రేపు ఎలాగైనా ఫ్రైడేనే అలాగే ఎల్లుండి సాటర్డే అనేసి నిన్న కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పువ్వులైతే తీసుకొచ్చాననమాట. ఇంకా ఇలాగా దేవుడి పూజ సామాన్లకు అన్నిటికి కూడా గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలాగ నీట్‌గా రెడీ చేసేసుకుంటున్నాను. పూజకి హడావుడి అవుతుందండి. ఫుల్‌గా లేట్ అయిపోయిందని హడావుడి పడుతున్నానండి. అక్కడ ఒక పని చేయబోయి ఇంకో పని అయితే అవుతూ ఉందనమాట. ఇంకా ఎలాగైతే ప్రశాంతంగానే పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అంతా మర్చిపోతాననమాట. ఇలాగ పూజ అంతా కూడా చేసేసుకుంటున్నానండి. పువ్వులు చూసారు కదా! ఇలాగ అలంకరించేసుకున్నాను. మా ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా ఈ ఫొటోస్‌కి మనము ఎక్కువగా పువ్వులు పెట్టేసామంటే ఇలాగ ముందుకి డొల్లిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను కొంచెం తక్కువగా ఇలాగ మాలని ఇలా కట్ చేసేసుకొని పెడతానన్నమాట. ఇలా పెట్టామంటే నీట్‌గా ఉంటాయి. చక్కగా పువ్వులన్నీ పెట్టేసుకొని ఇలాగ దీపారాధన అయితే చేసేస్తున్నానన్నమాట. ఇలాగ ప్రశాంతంగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా అంతలోపు అయితే ఇక్కడ రైస్ ఉడికిపోయిందనమాట. బెల్లం వేసేసి ఇలాగ ఒక 2, 3 సార్లు కలిపేసామంటే బెల్లం కూడా ఆ వేడికి చక్కగా
కరిగిపోతుందనమాట. ఇలాగ కరిగిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే అమ్మవారికి నేను ధూపం కూడా వేస్తున్నానండి ఈరోజు. అగరబత్తులు వెలిగించి ఇది అయిపోయిన తర్వాత ధూపం కూడా వేశాననమాట. ఇంక ఇలాగ ధూపం వేసేసుకొని అమ్మవారికి అందరికీ చూపించిన తర్వాత ఈ ధూపం అయితే వేసుకోవాలండి. ఇంకా ఫ్రైడే కూడా మనము మంచిగా ధూపం అనేది వేసుకొని ఇల్లంతా చూపిస్తే చాలా మంచిదండి. అమ్మవారు అయితే మన ఇంటికి నడుచుకుంటూ వస్తారంట, అంత మంచిదంట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, కొంచెం మంచిగా ప్రత్యేకంగా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. ఈ నవరాత్రులలో పూజ చేసుకునే వాళ్ళు కూడా రోజుకు ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసుకోవాలండి. కొడితే చాలా మంచిదన్నమాట. ఇంకా అమ్మవారికి ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి పెట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. నెయ్యి వేసేసుకొని కొన్ని వేలకులు కూడా వేసేసుకున్నాను అనమాట. వేలకులు కొంచెం దంచేసి వేసేసాను అనమాట. ఇలాగ వేసేసుకొని ఇంకా ప్రసాదం అంతా రెడీ అయిపోయింది కదండి. అమ్మవారికి ఒక గిన్నెలో అయితే వేసి పెట్టేస్తున్నానండి. కొంచెం వేడివేడిగా ఉంది, అసలు అయితే వేడివేడిగా అయితే పెట్టకూడదు అనమాట. కాకపోతే అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇలాగ పెట్టేసి తర్వాతకి కొంచెంసేపు అయిన తర్వాత హారతి ఇచ్చానండి. ఇంకా వెంటనే అయితే ఏమి ఇవ్వలేదన్నమాట హారతి. అందుకు అమ్మవారికి పెట్టేసి మళ్ళీ నేను తులసమ్మ దగ్గరికి వెళ్ళి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇలాగ హారతి తీసేసుకొని మా పిల్లలకు కూడా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ రాగి జావ చల్లగా అయిపోయిన తర్వాత పెరుగు అయితే కలిపేసాను అనమాట. ఇక్కడ ప్రసాదాలు కూడా 2 రెడీ అయిపోయాయి కదండి. ఇంకా ఈ ప్రసాదం పరమాన్నం వచ్చేసి నేను దీపం పెట్టడానికి గుడికి అయితే వెళ్ళాలి కదండి, అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా రాగి అమ్మలు వచ్చేసి మన ఇంటి దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి గుడికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా 2 గుళ్ళకు కూడా వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళేసి ఇంకా దీపాలు కూడా వెలిగించేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసానమాట. ఇలా అయితే ఫ్రైడే చాలా హడావుడిగా పూజ ఎంతో ప్రత్యేకంగా జరిగిందనమాట. చూస్తున్నారు కదా, గుడికి వచ్చిన తర్వాత ఇక దీపాలు కూడా వెలిగించేసానమాట. ఇంక ఇలా ఉంటుందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ప్రతి రోజు కూడా అంటే ప్రతి ఫ్రైడే కూడా ఇలానే ఉంటారు. ఇంకా దేవి నవరాత్రులలో స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. చాలామంది అయితే వస్తూ ఉంటారు. చాలా మంచి అయితే జరుగుతుందండి. ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మంచిదే కదా. కొంతమంది కొన్ని పూజలు చెప్తూ ఉంటారు. అవి వాళ్ళైనా చేస్తారో లేదో తెలియదు, కానీ మనకైతే చెప్తూ ఉంటారు. ఏదైనా మనకి పూజ చేయడంలో తప్పైతే లేదండి. ఏది పడితే అది కూడా చేయకూడదు అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.